కంటిన్యూషన్ అండి. మరి మనం ఈ శరీరంలో భక్తి చేస్తున్నాం పరలోక రాజ్యము చేరాలని, మనం నిత్యత్వంలో ఉండాలని మనం భక్తి చేస్తున్నాం కదా. అవును. అయితే ప్రకటన 21:19 ఆ పరలోకమను పట్టణం చేరాలి అంటే ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతోనూ అలంకరింపబడి ఉండెను. 22వ వచనం, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నది. దేవునికి స్తోత్రము. మన కొరకు బలి అయినటువంటి ఆ దేవుడే అక్కడ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయంని ఇక్కడ భూలోకంలో ఇది ఈ దేవాలయము, అది ఆ దేవాలయము, ఆ దాన్ని పడగొట్టాలా దీన్ని పడగొట్టాలి అని కాదు. కానీ అసలైన దేవాలయము ఏంటిదంటే మన కొరకు బలియాగమైనటువంటి అయ్యే పరలోక రాజ్యంలో ఆయనే దేవాలయమై ఒక దీపమై ఆయన ఆ పట్టణంలో వెలుగుతూ ఉన్నాడు. ఇది నిజం, సత్యం. ప్రకటన 21:23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుని మహిమయే ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రకాశమైన మహిమ దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం. గొర్రెపిల్ల అంటే ఎవరు అనంటే పశువుగా దీనుడై మరి మన కొరకు రక్తము బలియాగమైన పశువు అయిన యేసు క్రీస్తు వారే అక్కడ దీపముగా ఉన్నాడు. అక్కడ మనకి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు కూడా అవసరం లేదు. ప్రకటన 21:8 ఇందులోకి ఎవరు ప్రవేశించరు అంటే పిరికివారును అవిశ్వాసులను, అంటే దేవుణ్ణి విశ్వసించని వారు, అంటే ఆయనయే అల్ఫయు ఓమెగాయు ఉన్నాడు కాబట్టి ఆది అంతమై ఉన్న దేవుడను నేను అని చెప్పిన తర్వాత కూడా ఆయనని విశ్వసించకపోతే, ఆయన బలియాగమును విశ్వసించకపోతే వారు లోపలికి అంటే అవిశ్వాసులు అంటారు వాళ్ళని. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండములో అందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అబద్ధికులందరూ అగ్నిగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. శరీరంలో ఉన్నప్పుడు మనం మరణిస్తాం, అది మొదటి మరణం. మరలా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మంచి పట్టణంలో పరలోకంలో చేరకపోతే మరి మన శరీరంతో మనము పాపం చేసినప్పుడు, అవిశ్వాసులుగా ఉన్నప్పుడు, అబద్ధికులుగా ఉన్నప్పుడు మనము ఈ మండుచున్న అగ్నిగుండంలో పడిపోతామన్నట్టు. ప్రకటన 21:27 మధ్యలో నిషిద్ధమైనది ఏదైనాను